సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయే లెటర్ బి లెటర్. బి అనేది సంఖ్యాబలం 2. 2 అంటే చంద్ర ప్రభావం, చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్, అందరితో నవ్వుతూ పలకరించి అందరితో ఫ్రెండ్లీగా ఉండే లెటర్ బి లెటర్. అగ్రెసివ్గా ఉండరు, ఎక్కువ కోపం ఉండదు, మ్యాక్సిమం సాఫ్ట్గా ఉండే రకం, కామ్గా ఉండే రకం. బట్ వీళ్ళని బాగా ప్రొవోక్ చేసి రెచ్చగొడితే మాత్రం వీళ్ళకి వచ్చే కోపం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ బి లెటర్తో రీసెంట్గా ఒక యాక్టర్ బాలాజీ ఈయన చనిపోవడం జరిగింది. అతని పూర్తి పేరు డేనియల్ బాలాజీ. మ్యాక్సిమం అందరూ ఆయన్ని బాలాజీ అని పిలుస్తారు. హఠాన్ మరణం. చాలా సినిమాల్లో ఆయన విలన్గా, పెద్ద పెద్ద హీరోలు విజయ్ దళపతి, రజనీకాంత్, ఇలా పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో కూడా మెయిన్ విలన్. మన టక్ జగదీష్ సినిమాలో కూడా నానికి విలన్గా మెయిన్ రోల్లో చేశాడు బాలాజీ. సో పూర్తి పేరైతే డేనియల్ బాలాజీ. డేనియల్ బాలాజీలో చాలా రాంగ్ నంబర్స్ ఉన్నాయి. కామన్గా పిలిచే పేరు బాలాజీ. సో బాలాజీలో ఏముంది? బి లెటర్ మంచిదే కదా. బాలాజీ అంటే కలియుగదయం వెంకటేశ్వర స్వామి కదా. అంటే వెంకటేశ్వర స్వామి అంటే మనం దేవుళ్ళతో మనల్ని ఎప్పుడు పోల్చుకోకూడదండి. సో ఒకసారి ఏమైంది, నేను కొండకి వెళ్ళాను. దేవుడు పెట్టిన తర్వాత ఒక 4-5 గంటల తర్వాత ప్రసాదం తెచ్చి పూజారులు, మెయిన్ పూజారులు కొండ మీద నాకు తెలిసిన వాళ్ళు ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదాన్ని ఆ బాక్స్లో చేతిలో వేసుకొని తినడానికి నాకు మళ్ళీ 10 నిమిషాలు పట్టింది. చేయి కాలిపోతా ఉంది. వెంకటేశ్వర స్వామికి వండిన వెంటనే వేడిగా పెడతారు, ఆయన సేవిస్తారు, ఆయన తిన్న తర్వాతే మనకు వస్తుంది. మనకు వచ్చిన 4-5 గంటలకు కూడా నేను తినలేకపోయాను. అంటే దేవుళ్ళతో మనం ఎప్పుడు కూడా 1% కాదు కదా, 0.0001 కూడా మనం సమానం కాదు. అండ్ మనం పోల్చుకోకూడదు. ప్రతి పేరు కూడా దేవుడి పేరే. శ్రీనివాస్ అన్న, లక్ష్మి అన్న, సరస్వతి అన్న. డబ్బులు లేక ఎంతమంది లక్ష్మిలో బాధపడేవాళ్ళు నాకు తెలుసు, చాలామంది ఉన్నారు. కోటేశ్వరాన్ని పెట్టుకొని డబ్బులకి అప్పులు తిరిగేవాళ్ళు చాలామంది తెలుసు నాకు. ప్రశాంతులు ఎవరు శాంతంగా ఉండరు, ఆనందులు ఎవరు ఆనందంగా ఉండరు. పేరులో ఉన్న అర్థము వర్తిస్తుంది అనుకోవడానికి లేదు. సో ఇక్కడ బాలాజీ, ఇతని పేరులో ఏ నంబర్స్ వల్ల అంత తొందరగా చనిపోవడం. నేను కొన్ని వేల మంది బాలాజీలు కరెక్ట్ ఇచ్చాను, మెయిన్గా తిరుపతి, కాళహస్తి సంబంధించిన వాళ్ళు. దాంట్లో నా దగ్గర రాకుండా చాలామందికి యాక్సిడెంట్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లం. శాంతారాం పవర్ అని కాళహస్తిలో ఇంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్, చాలా ఫేమస్ ఫ్యామిలీ. వాళ్ళ చెల్లి కొడుకు నాగేంద్ర అండ్ బాలాజీ. ఈ బాలాజీ కార్ డ్రైవరు. నాకు తెలిసి 3-4 టైమ్స్ యాక్సిడెంట్స్ అయినాయి. దాంట్లో ఒకటి మేజర్ యాక్సిడెంట్, కాలు ఇరిగిపోయింది. ఆల్మోస్ట్ 9 months బెడ్లోనే ఉన్నాడు. మళ్ళీ నేను కరెక్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, ఎలాంటి యాక్సిడెంట్స్ లేవు. 5కి 7 కార్లు కొనుక్కొని ఓనర్గా ఉండి ఆయన ట్రావెల్స్ నడుపుకుంటూ, అవసరమైతే ఆయన కూడా డ్రైవింగ్ వెళ్తాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుతున్నాడు. ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ నాగేంద్ర ఈజ్ లివింగ్ ఇన్ సేలం, చెన్నైలో ఉంటున్నారు. బాగా కాంట్రాక్ట్స్ వర్క్ చేసుకుంటున్నారు, పెద్ద కాంట్రాక్ట్ దగ్గర ఉన్నారు ఆయన. సో ఇద్దరు కూడా నా క్లయింట్సే, శాంతారాం పవర్ వల్ల చెల్లి పిల్లలు వీళ్ళు. సో ఈ బాలాజీ 2, 1, 3, 1, 1, 1. టోటల్ సంఖ్యాబలం 3, 6, 7, 8, 9. 9లో ఓవల్స్ ఏ, ఐ. 3 ఓవల్స్, కాన్సనెంట్స్ 6. ఒక పేరులో 6, 3 రాకూడదు. క్లియర్గా చెప్పాను. 1, 6 ఉండకూడదు, 6, 3 ఉండకూడదు. 6, 3 ఉంటే 3 ఒంట్లోకి దూరుతుంది దేవతలు, 6 దూరతాయి. అంటే ఒకే ఇంట్లో మనము పడని ఇద్దరిని పెట్టుకుంటే, బీజేపీ అండ్ ఎంఐఎం వాళ్ళని ఇద్దరిని ఒకే ఇంట్లో పెడితే, ఒక రూమ్లో పెడితే, బయట అందరితో మంచిగానే ఉండొచ్చు, వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా పడదు కాబట్టి వాళ్ళు కొట్టుకుంటారు. రూమ్లో పెడితే వాళ్ళిద్దరినే పెడితే పక్కన 10 మంది, ఆ 10 మంది ఉంటే వాళ్ళు కొట్టుకోకుండా ఉంటారు. సో ఒంట్లోకి దూరేసింది 3. బృహస్పతి దేవతల గురువు, జూపిటర్. 6 వీనస్ రాక్షసుల గురువు. ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. ఈ బాలాజీకి, డేనియల్ బాలాజీకి పెళ్ళి కూడా కాలేదు, పెళ్ళి కూడా చేసుకోలేదు ఆయన. రీసెంట్గా రోషన్ ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను సుమన్ టీవీలో. ఆయన మంచిగా ఉన్నప్పుడే ఎవరైనా చనిపోతే మట్లోకే పోవాలా, నా కళ్ళు దానం చేసేసాను. సో అతనికి అతని లైఫ్ మీద నమ్మకం లేదు. సో హీ హ్యాడ్ హెల్త్ ప్రాబ్లమ్స్.
ఈ 6-3 వల్ల ధ్వంసమయ్యే లక్షణాలు ముందే కనబడతాయి ఆ మనిషికి. ఈ 6-3లో ఈయనే కాదు, ఎవరున్నా, శ్రీనివాసరావు పేరులో 6-3 ఉంది, నగేష్ పేరులో 6-3 ఉంది, గణేష్ పేరులో 6-3 ఉంది, నరేష్ పేరులో 6-3 ఉంది. ఈ 6-3 ఎక్కడొచ్చినా ఏవిఎస్ 3 అక్షరాలకి 6-3 డైడ్ విత్ లివర్ క్యాన్సర్. ఎంత మంచి పనులు చేసినా, ఎంత మంచి వ్యక్తులుగా ఉన్నా రాంగ్ నంబర్ ఉంటే రాంగ్ ఫలితం అనుభవించాల్సిందే. సో ఈ బాలాజీ పేరులో 6-3 వల్ల ఈ మంచి యాక్టర్, మంచి మనసున్న యాక్టర్, సో 10 మందికి మేలు చేయాలి, చనిపోకముందే కళ్ళు దానం చేశాడు. సో ఆయన చనిపోయి ఇద్దరికి ప్రాణం పోసాడు ఆయన, అంటే ఇద్దరికి అవయవాలు దానం చేశాడు, అంటే అంత గొప్ప మనసు. బట్ ఇంత మంచి వ్యక్తి ఇంకొంచెం కాలం బతుకుంటే ఎంతో సర్వీస్ చేసేవాడు, ఇంకా మంచి పనులు చేసేవాడు. బట్ ఈ మంచితనం అనేది పేరులో రాంగ్ నంబర్ ఉంటే పని చెయ్యదు, ఈ నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే రాంగ్ ఫలితం ఉంటుంది, మంచి నంబర్స్ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ పేరు బాలాజీ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాలాజీలు ఉన్నా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, లెట్ దెమ్ వాచ్ ద వీడియో. వాళ్ళ పేరులో ఒక్క లెటర్ మారుస్తాను, పేరు మార్చను, ఒక్క లెటరే. బట్ వాళ్ళు ఇప్పుడు రష్యా RUSSI మనం రూసియా అంటున్నామా, చైనా CHINA మనం చిన్న అంటున్నామా, రాసే విధానం వల్ల చైనాలో 15 నంబర్, 15 అంటే 6, శుక్రుడు, అష్ట ఐశ్వర్యం, 150 కోట్ల పైన పాపులేషన్, దరిద్రంలో ఉండాల్సిన కంట్రీ ఈరోజు సూపర్ పవర్గా, థర్డ్ సూపర్ పవర్గా రైజ్ అవుతుంది. అమెరికాకు పోటీగా సై అంటే సై, మన ఇండియా కూడా పక్కలో బల్లంలాగా ఉంది. కారణం దే ఫాలో న్యూమరాలజీ. వాళ్ళు బ్రిడ్జ్లు కట్టినా, డ్యామ్స్ కట్టినా, ప్రాజెక్ట్స్ పెట్టినా, కంపెనీస్ పెట్టినా న్యూమరాలజీ ఫాలో అయ్యే పేర్లు పెడతారు. సో న్యూమరాలజీ ఫాలో అయ్యే 2 చైనా అండ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 77 నంబర్, అమెరికాలో 17 and 32 నంబర్ వల్ల ఎవర్ లాస్టింగ్ పవర్, నేమ్ అండ్ ఫేమ్లో ఉన్నారు. సో మనం కూడా ఈ న్యూమరాలజీ వాడదాం, మంచి లైఫ్ లీడ్ చేద్దాం. సో పేర్లు అసలు ఏముందో తెలుసుకుందాం, రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్ చేసుకుంటాం, మంచి నంబర్ ఉంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం. సో న్యూమరాలజీ గురించి నాన్నగారు BHLలో డీజీఎంగా ఉండి న్యూమరాలజీ మీద ఉన్న ప్రేమతో 1987లో డీజీఎంగా ఉన్న అతను జాబ్ రిజైన్ చేసి 1990 నుంచి హైదరాబాదులో, ఢిల్లీలో, కేరళలో, తిరుపతిలో, బెంగళూరులో ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఆల్మోస్ట్ 2007 వరకు 5-6 రాష్ట్రాలు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని లక్షల మందికి న్యూమరాలజీ గైడెన్స్. 1990లో న్యూమరాలజీ అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈరోజు కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు యూట్యూబ్లు పుణ్యాన్ని. ఎందుకంటే ప్రతి ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను ఒక సుమన్ టీవీ తప్ప ఇంకెక్కడ చేయట్లేదు ఎవరు అడిగినా కూడా. సో ఎవరో ఒకరిని తెచ్చి పెట్టేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. చాలామంది రాంగ్ కరెక్షన్స్ ఫాలో అయ్యి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు, కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ రాంగ్ కరెక్షన్స్తో జాగ్రత్తగా ఉండండి. వారం నేర్చుకో న్యూమరాలజీ వచ్చేసింది, 10 రోజులు నేర్చుకొని ఆఫీస్ పెట్టేశామంటే ఇది జరగదు. ఇది రీసెర్చ్ వర్క్. ఇది నేను సుమారుగా 15 years నాన్నగారి దగ్గర శిష్యరికం చేసినాకే నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను. సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేసుకుంటే ప్రమాదంలోకి వెళ్తారు. ఈ రాంగ్ నంబర్స్ కేవలం ఒక 11 నంబర్స్ ఉంటాయి. ఈ 100 నంబర్స్లో 89 నంబర్స్ మంచివి, 11 నంబర్స్ చెడ్డవి. దీంట్లో మెయిన్గా రాంగ్ నంబర్స్ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్ అండ్ 64 నంబర్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఇవి కాకుండా 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ రాంగ్ నంబర్స్ లేకపోతే మీరు 70% లక్కీనే. నేను చెప్పిన నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. 12వ నంబర్ వస్తే విన్నింగ్ లైన్ వరకు పోయినా ఆ లైన్ దాటనీదు, మళ్ళా జీవితాన్ని 0 చేసేస్తుంది. 13 ప్రధానమంత్రిగా ఉన్న 13 నంబర్ మృత్యు నంబర్. 16 సడన్ కొలాప్స్, యాక్సిడెంట్స్ నంబర్. సో సూపర్ పవర్గా ఉన్న రష్యాలో ఈ 16వ నంబర్ వల్ల 1995లో 15 ముక్కలు అయింది. ఇప్పుడు కూడా యుద్ధంలోనే ఉంది. ఒకప్పుడు సూపర్ పవర్ అలాంగ్ విత్ USA.
సో రష్యా. సో 16 నంబర్ ఎఫెక్ట్. 18 డైవర్స్ నంబర్. 19 బాగుంటారు బట్ అర్లీ డెత్ ఉంటుంది. 27 డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫై. ఎవరు అడిగినా ఇచ్చేయడం, ఎవరు డబ్బు అడిగినా ఇచ్చేయడం, నమ్మించి మోసం చేస్తారు ఆ 33ని. సో రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత. మన జాతకంలో ఉండేవన్నీ కరెక్ట్గా జరగాలంటే పేరులో ఉన్న బలం బాగుండాలి. సో మన నంబర్స్ ఎంత బాగుంటాయో లైఫ్ అంత బాగుంటుంది. సో చాలామంది అంటారు మా పేరు ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది? సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా? ఒక్క పేరుకి వాయిస్ ఇస్తానండి. చాలామంది ఒక పేరు పెడుతున్నారు, మళ్ళీ ఒక చాంతాడు పెడుతున్నారు. ఒక పేరు అయిపోయిన వెంటనే ఇంకొక పేరు, ఇంకో పేరు అయిన వెంటనే ఇంకొక పేరు. సో దయచేసి ఇలా చేయకండి. దోషాలున్న పేరుని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. పేరు బాగుందని చెప్తే ఇంకో పేరు పెట్టచ్చు. బాగుంది అన్నారు. బాగాలేదన్నప్పుడు ఆపేసేయాలి. ఆ పేరులో కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేరు పెట్టకూడదు. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 5 ఏళ్ల కన్నా చిన్న పిల్లలకి పేరు ఎలా ఉందో వాయిస్ ఇవ్వడం జరగదు. చాలామంది పేర్లు వాళ్ళే ఒక ఏ, ఒక ఐ, ఒక టీ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పేరు ఎట్టుంది, ఇంకో రోజు ఇంకో పేరు ఎట్టుందని పెడుతున్నారు. చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం జరగదు. డైరెక్ట్ అపాయింట్మెంట్. స్క్రీన్లో ఇక్కడ 2 నంబర్లు, కింద 3 నంబర్లు ఉన్నాయి. ఈ 5 నంబర్లో ఏ నంబర్ కన్నా చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు మాకు నిండా బాగలేదు, ఏం చేసినా కలిసి రావడం లేదు, బంగారం పట్టిన మట్టి అయిపోతూ ఉంది, ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయి, పిల్లోడు చదువుకోవట్లేదు, మాట వినడం లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మాకు తెలీదు, మా పేరు బాగుందా లేదా తెలీదు అన్నవాళ్ళు మాత్రం ఈ స్క్రీన్లో ఉన్న 5 నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి చేయండి. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందా బాగలేదా? బాగుందంటే మీరు చాలా లక్కీ అండి. ఇంకెక్కడ మీరు చేయి చూపించుకోక్కర్లేదు, పేరు చూపించుకోక్కర్లేదు. ఒక్క నంబర్ బాగాలేదని చెప్పినా వీలైనంత వరకు మేము సిస్టంలోంచి ఫోటో తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాం. ఏ నంబర్ బాగాలేదో ఆ బాలేని నంబర్కి బొమ్మ, వీలైతే బొమ్మ కూడా పెడతాం టైం ఉంటే. టైం లేకపోతే కుదరదు, టైం ఉంటే ఖచ్చితంగా వీలు చూసుకొని పెడతాం. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని, ఒక పేరు బాగాలేదన్నాక ఇంకొక పేరు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు. అండ్ SMS వాట్సాప్ ఇంగ్లీష్లో పెట్టండి. సార్ మాకు ఇలా వాట్సాప్ పెట్టడం రాదు, మేము డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతామనే వాళ్ళు చాలామంది నాకు పెడుతున్నారు, SMSలు చేస్తున్నారు. మాకు వాట్సాప్ లేదండి, మేము యూట్యూబ్లో చూసాము, వాట్సాప్ చేయలేకపోతున్నాము, సో మా గురించి కూడా ఆలోచించండి అంటే, వాట్సాప్ చేయలేని వాళ్ళు ఈ నంబర్ 9392426726 9392426726 లేదా 9703335056 9703335056 కాల్ చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు, లేదా SMS చేయొచ్చు. ప్రతి ఒక్క ఫోన్లో SMS ఉంటుంది, ఈవెన్ ₹1000 ఫోన్లో కూడా SMS ఉంటుంది. ఈ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 నంబర్స్కి SMS చేయండి. సో ఈ పై నంబర్స్కి ఏమో వాట్సాప్, కింద నంబర్స్కి ఏమో SMS. సో నాకు SMS చేయడం కూడా రాదు అన్నప్పుడు ఈ 2 నంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి మీ డీటెయిల్స్ ఓపిక్గా చెప్తే మళ్ళీ ఒక 1 to 2 అవర్స్లో మా స్టాఫే కాల్ చేసి పేరు బాగుందా లేదా,
బాగాలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది బాగాలేదంటే ఏం చేయాలి? ఏ లెటర్ మార్చుకోవాలి? దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం, 1 టైం ఫీ ఉంటుంది. దోషం ఉన్న పేర్లకి ఆ ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. అంటే జాతకాలు అనేది మనము ఫ్రీగా చూస్తే అవి మాకు దోషాలే, మీకు దోషాలే. ఎందుకంటే ఇది ఆఫీస్ నడపాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫీజు ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ అనేది మీకు చాలా మంచి లెవెల్లో ఇస్తాను. ఎందుకంటే నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాక అధిరిందయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మళ్ళా మొదలైంది. చంద్రప్రదేశ్ బొమ్మన సిస్టర్స్, అతిలి ఏటీఎల్ఐ నుంచి ఏటీఎల్ఈఈ, మురగదాస్లో ఒక ఏ తీసి ఓ పెట్టాం. బోయపాటి సీను గారికి 2006, హనుమాన్ హీరో తేజ సర్జాకి 3వ క్లాస్లో ఇచ్చాం. నిఖిల్ సిద్ధార్థ్ 10వ క్లాస్లో కరెక్షన్ ఇచ్చాం. నితిన్కి ఇష్క్ ముందు ఇచ్చాం. తమన్నాకి 2004లో, అమీర్ ఖాన్కి 2005లో. ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. సో మీరు బాగుండాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే ద బెస్ట్ ప్లేస్, నంబర్ 1 న్యూమరాలజిస్ట్. నాకు తెలిసి 41 లక్షల పైన క్లయింట్స్ కరెక్షన్ ఇచ్చి ఉంటా. ప్రపంచంలో ఎవరు కూడా ఇంతమందికి ఇచ్చి ఉండరు. ఇంతమందికి ఇచ్చి నాకు రోజు 50 అపాయింట్మెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. డైలీ 6 అవర్స్ వాయిస్ ఇవ్వడానికి టైం కష్టపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ న్యూమరాలజీ వాడుకోవాలి. బాలేని వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని కరెక్షన్స్ చేసుకొని ఆ పేరుని మంచి వైబ్రేషన్, పేరు మార్చను, పేరులో ఒక లెటరే మారుస్తాను. లైక్ నితిన్లో ఒక ఐ పెట్టామంతే, NITHIIN. సో ఒక్క లెటర్ మార్పుతో జీవితాంతం వెలుగు గెలుపు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.